అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. నీకు ప్రతిఫలమిచ్చును. ఈ మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 4వ వచనంలో చదవండి. 4వ వచనం కూడా చదవండి. చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనం కూడా చదవండి. నీవు చేయున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుచు అప్పుడు ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 3 ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 సార్లు యేసుక్రీస్తు ప్రభులు వారి నోట నీకు ప్రతిఫలం ఇచ్చును, నీకు ప్రతిఫలం ఇచ్చును, నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాటని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని పేరిట మనం ఏం చేసినా సరే దాని నిమిత్తం ప్రతిఫలం మనం పొందుతాం. చూడండి, ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు నాటిన తర్వాత ఎవరైతే ఆ చెట్టు నాటుతారో ఆ నాటిన వ్యక్తికి, యజమానికి ప్రియులారా, ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? ఫలాలు. వినండి, ఫలాలు. ఏ చెట్టుకైనా ఉన్న గుణం ఏంటంటే ఫలించేటి గుణం ఉంది. ఫలించేటి గుణం, దాన్ని ఫలము అన్నారు, ప్రతిఫలము అనలేదు. మీరు వినండి, ఫలము అన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి విషయాల్లో మనం ఏదైతే చేస్తామో, యేసు ప్రభు మనం చేసిన దానికి ప్రతిఫలముగా అనుగ్రహించే మేలుల్ని, చేసిన దానికి ప్రతిగా అనుగ్రహించే మేలుల్ని ప్రతిఫలము అన్నారు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని పేరిట నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు జవాబుగా నీకేమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. దేవుని పేరిట ఒక పేదవాడిని చేర్చుకుని గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తావో నువ్వు చేసిన దానికి ప్రతిఫలం వస్తుంది. దేవుని పేరిట నీతిమంతుని చేర్చుకుంటే ఆ ప్రతిఫలం నీకు వస్తుంది. ఈ వచనాల్లో ప్రియులారా, రహస్యమందు చూస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం చేసే పరిచర్య అయినా, మనం చేసే ప్రార్థన అయినా అది పబ్లిక్లోకి రాదు, ప్రజల మధ్యకు వెళ్ళదు. మన గదిలో తలుపు వేసుకుని మనం చేసే ప్రార్థన మనకి, ఇంకా చెప్పాలంటే మన ఇంటి వారికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ మనం బిగ్గరమైన శబ్దంతో చేస్తే ఇంటి చుట్టుపక్కల 2-3 కుటుంబాలు, 2-3 ఇళ్ల వరకు, ఆ పక్క ఈ పక్క ఎదురుగుండన ఇళ్ల వరకు మన శబ్దం వెళ్ళొచ్చు, అంతే. ప్రియులారా, అంతవరకే మన శబ్దం వెళ్ళి ఉండవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామో రహస్యమందు చూస్తున్న దేవుడు అంటాడు. ప్రతి ఉదయాన్నే మీరు అందరూ లేచి అరుణోదయాన్ని దేవుని వద్ద కనిపెడుతున్నారు. ప్రియులారా, ఇది కొంతమంది వరకే మనకు తెలుస్తుంది. అయితే ఎవరు విన్నా, ఎవరు చూసినా మనకు ప్రతిఫలాలు ఇవ్వరు. కానీ చూడండి, మనం 2-3గా కూడి మన మధ్యన మనం ప్రార్థన చేస్తుంటే ఆయన 4వ వ్యక్తిగా, 3వ వ్యక్తిగా ఎక్కడ ఆయన నామం పేరిట కూడుతారో వారి మధ్యకు దిగి వచ్చే దేవుడు మన మధ్యన ఏం చేస్తున్నారు? సంచరిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కనిపించరు ఆయన, కానీ ఆయన రహస్యంలో నుండి మనం చేసే ప్రార్థనలన్నీ చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. చూస్తారండి. చూసి ఏం చేస్తారు? ప్రతిఫలం
ఇస్తారు. అందుకే ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అది చూసిన దేవుడు ప్రతిఫలంగా మన బిడ్డల్ని, మనకిచ్చిన ఇంటి యజమానుల్ని, మనకిచ్చిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. మరి ఉదయకాలంలో ఎంతమంది ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు, మొరపెడుతూ వచ్చారు. దేవుడే నాకు ఆశ్రయం, ప్రభువే నాకు మేలు చెయ్యాలి, దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదని దేవుని పాదాలు ఎంతమంది పట్టుకుని ఈ ఉదయాన్న దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారో నిశ్చయముగా వారందరికీ రహస్యమందు చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. మనందరికీ రహస్యమందు చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, చేతులు చాపి ఈ దినాన్ని దేవునికి అప్పగించుకుని, ఈ దినమంతా దేవుడు మనకు కావలసిన కృపనిచ్చేటట్టుగా, దేవుడు తన కృపతో నింపేటట్టుగా, ఉదయకాలమున దేవుని కృప, సాయంకాలమున దేవుని విశ్వాస్యత, మధ్యాహ్నం వేళ దేవుని యొక్క మహిమా మేఘము మనల్ని ఆవరించినట్లుగా ఈ ఎండ వేళల్లో దేవుడు భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మనందరినీ జ్ఞాపకం చేసుకుని కృపలో నడిపించినట్లుగా, ఆయన చల్లని మేఘం కింద భద్రం చేసేటట్టుగా చేతులు చాపుదాం. ఈ దినాన్ని కావలసిన కృప దయచేయండి తండ్రి, ఈ దినాన్ని కావలసిన జ్ఞానం దయచేయండి తండ్రి, ఈ దినాన్ని కావలసిన కాపుదల దయచేయండి తండ్రి, ఈ దినాన్ని కావలసిన అనుదిన ఆహారం దయచేయండి తండ్రి, ఈ దినాన్ని కావలసిన ఆత్మీయ ఎదుగుదల దయచేయండి తండ్రి, ఈ దినాన్ని కావలసిన ప్రార్థనా జీవితాన్ని దయచేయండి ప్రభు. నీ కృపలో ఉల్లసించాలి నాయన, నీ కృపలో సంతోషించాలి నాయన, నీ కృపలో తండ్రి అయ్యా మేమందరము సంతోషించి ఉత్సాహ గానములు చేస్తూ నిన్ను ఆరాధించాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. సమయోచితమైన కృప, ఈ దినాన్ని కావలసిన సహాయాన్ని మీరు దయచేయమని తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. ఎంతో మంది ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారు ప్రభు. కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరిపై కృపనివ్వండి. ఎవరు అనారోగ్యాలతో ఉన్నారు వారిని దర్శించండి, ఆపరేషన్ కొరకు వెళుతున్నారు వారిని దర్శించండి. ఎవరు ప్రభువా అయ్యా దుఃఖంలో వేదనలో ఉండి మొరపెడుతున్నారు వారిని దర్శించండి. ఎవరి జీవితాల్లో ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు బలహీనతలు ఉన్నాయో వారిని బలపరచండి తండ్రి. నూతన ఆరోగ్యాలు దయచేయండి నాయన. స్తోత్రాలు. కృపతో నింపండి, కృపతో నింపండి. ఎంతో మంది విజ్ఞాపన కోరి ఉండగా వారందరి పక్షంగా కార్యం జరిగించు. ఈయన ఈ స్థలంలో చేరిన బిడ్డలందరినీ దీవించు. లైవ్ లో చూస్తున్న బిడ్డలందరినీ, వారిని కూడా కుటుంబాలను మీరు ఆశీర్వదించు తండ్రి. నీ పాదములకు అప్పగిస్తూ ఈ దినమంతా నీ కృపలో వర్ధల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అయ్యా ఈ ప్రార్థన మనల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.